రామదూతం వందే రామదూతం వందే రామదూతం. మనం ఇప్పుడు పూజ ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా ముందు మనము ప్రారంభించవలసింది గురువు ద్వారానే, గురుముఖంగానే, గురువు ఆరాధనతోనే ఏదైనా మన జీవితం ఫస్ట్ ప్రారంభించినప్పుడు దిగ్విజయంగా కొనసాగుతుందన్నమాట. కాబట్టి అందరూ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో మనసులో ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకొని, భార్యాభర్తలు వచ్చినటువంటి వారు, దంపతుల పూజలో చేసుకుంటున్నటువంటి వారు, భార్యాభర్తలు ఇద్దరూ ఒకే కోరిక మనసులో కోరుకొని కూర్చోండి. ఇవాళ మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది చాలా అదృష్టకరమైన విషయము, పౌర్ణమి శుక్రవారం రావడము. కాబట్టి దీక్షాధారులందరూ కూడా అద్భుతమైనటువంటి భజన కీర్తనలతో, సత్సంగంతో, హోమముతో, నాట్యాలతో, అమ్మవారి పూజతో మనము ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. గురుభ్యో నమః. అందరూ నాతో పాటు వెనకాల రిపీట్ చేయండి అమ్మా. ఓం నమో శ్రీరామదూతాయ సర్వదేవతా స్వరూపాయ పంచభూత ప్రతిబింబాయ శ్రీ వేణుగోపాల శిష్యాయ భక్తవత్సలాయ భక్తిప్రియాయ ప్రేమస్వరూపాయ శ్రీరామదూతాయ నమో నమః. సూక్ష్మరూపదర్శనాయ శూన్యలోకసంచారాయ సర్వశక్తి సంపన్నాయ శ్రీరామదూతాయ నమో నమః. తేజోకాంతిరూపాయ దివ్యశక్తి సంపన్నాయ పరమాత్మస్వరూపాయ శ్రీరామదూతాయ నమో నమః. సర్వకర్మ నిర్మూలాయ సర్వదోషహరణాయ సర్వవ్యాధి నివారణాయ శ్రీరామదూతాయ నమో నమః. ఏకాగ్రతా ప్రదాతాయ సిద్ధి ప్రదాతాయ మోక్ష ప్రసాదాయ శ్రీరామదూతాయ నమో నమః. దానగుణ సంపన్నాయ ధర్మమూలాయ శాంతి ప్రదాతాయ శ్రీరామదూతాయ నమో నమః. శ్రీరామదూతాయ నమో నమః. గురుభ్యో నమః. వందేహం సతతం వందేహం సతతం శుభాంకఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌశేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వసత్వరుచిరం శ్రీగానలోలం భజే భస్మాలంకృతదేహభాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్ఫౌట్య విశేషలోచనమునిం కారుణ్యమూర్తిం
నాణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్ధవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంగ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతానసంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీసువర్ణలక్ష్మీ. గురుభ్యో నమః. వాలంటీర్స్ అందరూ కూడా కొంచెము ఒకే లైన్ కుర్చీలు మధ్యలో నుంచి వాలంటీర్స్ క్లీన్ చేసేయండి. కుర్చీలు లాస్ట్ ఆ వెనకున్న కిటికీ పక్కన. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే లాస్ట్కి హోమం చేసిన తర్వాత సద్గురునాథం ప్రణమామ్యహం శ్రీరామదూతం నమామ్యహం జగములనే స్థిరమానసవర మునిగణ పూజిత స్థిరమానసవర మునిగణ పూజిత యోగేశ్వరేశ్వర యోగి పరంధామ యోగేశ్వరేశ్వర యోగి పరంధామ యోగానంద వందనమిదిగో యోగానంద వందనమిదిగో శ్రీరామదూతం భక్తులందరూ భక్తి శ్రద్ధతో ప్రశాంతంగా కూర్చొని ఈ పూజలో మంత్రాలు చెప్పినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ఓం ఓం అని మంత్రానికి ముందు స్మరిస్తూ స్వామివారిని మనసులో పెట్టుకొని స్వామివారి చరణాలని మనసులో పెట్టుకొని ఒక ధర్మబద్ధమైన సంకల్పంతో కూర్చోండి. తప్పకుండా మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. స్వామివారు గురించి ఇవాళ ఎన్నో విషయాలు ఎన్నో అనుభవాలు మనము చెప్పుకోబోతున్నాము. ముందు మనం పూజతో ప్రారంభిద్దాం.
దండలు తీస్తాను, కొంచెం ఆగండి. దండలు తీస్తా ఇప్పుడే. నాయన ప్రదక్షిణాలు అందరూ లాస్ట్లో హోమం తర్వాత చేసుకోవాలి. వేణుగోపాల స్వామివారి ప్రదక్షిణాలు మేము చెప్తాము, అప్పుడు మీరు చేసుకోండి. దంపతులకి పూలదండలు ఇస్తున్నాము. భార్యాభర్త ఇద్దరు ఒకరికొకరు నుదుట కుంకుమ పెట్టుకొని ఆ పూల దండలు మార్చుకొని కూర్చోండి. పద్మాసనస్థం భజే కాంతిస్పౌట్య విశేషలోచనమునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం. అందరూ గట్టిగా నాతో పాటు అనండి. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. 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 ఓం నమో భగవతే రామదూతాయ. గట్టిగా అందరూ, ఇంకా గట్టిగా. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. రామదూతాయ. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ.
బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామికి. భార్యాభర్తలందరూ లేచి ఒక్కసారి నిలబడి మీ యొక్క మన స్వామి వారి యొక్క నామము చదువుతూ మీ మనసులో ఉన్న ఒక కోరిక అనుకుని భార్యాభర్తలు దండలు మార్చుకొని పూజలో కూర్చొని పూజ ప్రారంభిద్దామమ్మా. అమ్మవారు మరి మంత్రం చదువుతారు. ఈ దీపం తీసుకొని అక్కడ వేసేసి అక్కడ పెట్టి ఎక్కడ తాకించకండి. అమ్మవార్లు కొంచెం డిస్టెన్స్ దీక్షలు చేసుకుంటున్నటువంటి అమ్మవాళ్ళందరికీ కూడా దీపాలు ఇవ్వబడతాయి. ఇవాళ దీప అలంకరణ సేవ ఉంది మన ఆశ్రమంలో. చాలా మందికి వచ్చిన వాళ్ళకి తెలుసో తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరికి దీపం ఇవ్వబడుతుంది ఆశ్రమం తరఫున. మనం ఆఖరిగా మీరు భోజనానికి వెళ్ళే ముందు మీ అందరి దీపాలు తీసుకుని మన లక్ష్మీ అమ్మవారికి హారతి ఇచ్చేసి వెళ్దురుగాను. అందరూ ఇటు కూర్చోండమ్మా. నేను చెప్పినప్పుడు పక్క పక్కన కూర్చోకండి. అమ్మవాళ్ళందరూ అటుపక్క వచ్చేసేయండి. అయ్యవాళ్ళందరూ అటుపక్క వెళ్ళండి. అమ్మవార్లందరికీ దీక్ష కార్యంలో పూజ వాళ్ళకి పసుపు తాడు వేయాలి. వందే రామదూతం. ప్రదక్షిణాలు ఎవరు ఇప్పుడు తీసుకోకూడదు. దయచేసి నేను చెప్పినప్పుడు తీసుకోండి. మీరందరూ కూర్చోవాలి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఆశ్రమంలో సొంతంగా చేయకూడదయ్యా. నేను చెప్తా మీకు ఎప్పుడు ఏ ప్రదక్షిణ చేయాలో, ఎప్పుడు హారతి ఇవ్వాలో, ఎప్పుడు లేచి నిలబడాలో, ఎప్పుడు కూర్చో
అందరూ ఒక్కసారి భజన చేసుకొని హోమ ప్రదక్షిణ ఆ లాస్ట్ లో ఒకేసారి చేసుకొని వచ్చి కూర్చోండి నాయన. మనకి సమయం ఎక్కువగా లేదు, ఎండలు బాగా ఉన్నాయి, లోపల అమ్మవార్లు కూర్చోలేరు. ఒంటి గంట వరకు కార్యక్రమం క్లోజ్ చేసేద్దాం. 1:30 ఓకే కదా అందరికి? పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే ముందు ఉండాలమ్మా. మెడలో గంటలున్న వాళ్ళందరూ ముందు కూర్చోండి. మెడలో పూల దండలు వేసుకున్న వాళ్ళందరూ ముందు లైన్లోకి వచ్చేయండి అమ్మవార్లు. దంపతులందరూ ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే శ్రీరామదూతాయ. అందరూ గట్టిగా ఓం నమో భగవతే శ్రీరామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ. కూర్చోవాలి అయ్యా, కూర్చోవాలి. పాపా పాపా వెనక జర ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే శ్రీరామదూతాయ, 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 ఓం నమో పూలు వేసుకోండి నాన్న, ఒకరి మీద ఒకరు పూలు వేసుకోండి. వాళ్ళందరూ కూడా అక్షంతల పూలు అందరికి ఇచ్చేయండి. అమ్మవార్లకి మాత్రమే అక్షంతల పూలు అందరికి పంచండి. అమ్మవార్లకి మాత్రమే పంచండి. అందరు తీసుకోండి అమ్మ అమ్మవార్లు. స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ఏం కావాలో కోరుకోండి. ఆ తండ్రి ఇక్కడే ఉన్నారు కొలువై. కాబట్టి మనసు చంచలమైంది, అటు ఇటు తిరుగుతుంది కనుక మనసు ఏకాగ్రత చేసి భగవానుడైన శ్రీరామదూత స్వామి వారి సంపూర్ణ కృపా కటాక్షములతో వంతులై అదృష్టవంతులై అన్యోన్య దాంపత్య జీవిత భాగస్వాములై శాశ్వత లక్ష్మీ నివాసులై మీ సంతానము అఖండ విద్యావంతులై ఉద్యోగవంతమానమై వర్ధిల్లుగాక.
గురు అనుగ్రహ ఆశీర్వాద ప్రాప్తిరస్తు, మనో సంకల్ప సిద్ధిరస్తు, మనో సంకల్ప సిద్ధిరస్తు, మనో సంకల్ప సిద్ధి. స్వామి వేణు దత్తాత్రేయ స్వామి సువర్ణలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు 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 తదాస్తు. శుభం. లోపల बोलो भगवान श्री राम। చాలా తక్కువ ఉంది, ఇంకో గంట సేపే కావాలి. కాబట్టి అందరు దయచేసి కూర్చోండి. కార్యక్రమము చాలా అద్భుతంగా లక్ష్మీనారాయణ కూర్చొని పూజ దూరం నుండి అక్షంతలు వేసిందా ఆపేయమ్మా. ఒక్కొక్కరు ఒక్క నిమిషం ఎన్ని సెంటర్ అయ్యా కుర్చీలలో ఉన్న వాళ్ళందరూ పక్కన వెళ్ళిపోండి ఆయన.